గుడ్ ఆఫ్టర్నూన్ డిఎస్సి ఆస్పిరెంట్స్. సోషల్ ప్రిపేర్ అయ్యారు చూడండి. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్కు, తెలుగు అకాడమీ బుక్. ఓకేనా? కొంతమంది ఒకసారి బుక్ చూపించండి మేడం, దానిలో ఇండెక్స్ చూపించండి అని అడిగారు. సో ఇండెక్స్ చూపిస్తాను. ఇండెక్స్ చూపిస్తే మీకు ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? క్లారిటీ వస్తుంది అన్నమాట. చూడండి, భూగోళ శాస్త్రం పరిచయం. మనకి సిలబస్లో సేమ్ టాపిక్స్ ఉన్నాయి, మీరు కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే జాగ్రఫీ మొత్తం ఎక్కడా మారదు. భూమి గురించి అదే ఉంటుంది, అదే సౌర వ్యవస్థ ఉంటుంది, భూస్వరూపాలు, శీతోష్ణ స్థితి, ఇవి టాపిక్స్. అకాడమీ అది తెలంగాణ అకాడమీ బుక్ కదా, అది మనకి యూజ్ అవ్వదు అని మాకు అనుకోకండి. మొత్తం అందరికీ యూజ్ అవుతాయి టాపిక్స్, మారేది ఏమి ఉండదు. ఇప్పుడు సపోజ్ మనం అక్షాంశాలు రేఖాంశాల గురించి ఇప్పుడు తమ్నైల్ చూసాం కదా, అక్షాంశాలు రేఖాంశాలు అవి ఉన్నాయి కదా. అక్షాంశాలు రేఖాంశాలు అంటే ఎక్కడ చదివినా, ఎక్కడ ఏ బుక్లో చదివినా అదే టాపిక్ ఉంటుంది, అదే ఉంటుంది, కానీ పాయింట్స్ అయితే మారదు. ఇప్పుడు భూ అంతర్నిర్మాణం గురించి ఈరోజు భూ అంతర్నిర్మాణం, అక్షాంశాలు రేఖాంశాలు ఆ టాపిక్ తీసుకున్నాను. చూడండి, ఒకసారి ఇండెక్స్ చూపించమన్నారు. ఇది భూమి, భూస్వరూపాలు, శీతోష్ణ స్థితి. నెక్స్ట్ సముద్ర శాస్త్రం, మనకు సిలబస్లో ఉంది కదా, సముద్ర శాస్త్రం ఉంది. జీవావరణం, ప్రమాదాలు, విపత్తులు. ఇక్కడ ఈ ప్రమాదాల విపత్తుల నుంచి కూడా మనకి జీకేలో కానీ మనకి ఈ జాగ్రఫీ పార్ట్లో కానీ 2 బిట్స్ వచ్చే అవకాశం ఉంది. చూసారా, ఇవి మన టాపిక్స్ అయితే మనకి ఇవే ఉన్నాయి. ఇవి అయితే నేను ఈరోజు ఆల్రెడీ నేను ఇవి అపహేళి పరిహేళి అనేది ఇవన్నీ చూపించేశాను కదా. ఈరోజు చూసారా టాపిక్ ఏంటంటే అక్షాంశాలు రేఖాంశాలు. ఓకేనా? అక్షాంశాలు రేఖాంశాలు మనకి ఉన్నది 6th క్లాస్ నుంచి వస్తుంది ఆ టాపిక్. 6th క్లాస్ నుంచి 6th క్లాస్లో ఉంది. నెక్స్ట్ ఓల్డ్ 8th క్లాస్లో ఉంది, ఓల్డ్ 9th క్లాస్లో ఉంది. ఇది కంపల్సరీ వచ్చే టాపిక్ కాబట్టి మనకి ఏమి లేదు, అదే మ్యాటర్ ఉంటుంది, అంతా అదే ఉంటుంది. అటు తిప్పి ఇటు తిప్పి అక్షాంశాల రేఖాంశాలు ఏది మారదు. చూడండి, మనకి ఇప్పుడున్న 6th క్లాసు సోషల్ టెక్స్ట్ బుక్ చూడండి. ఇది 6th క్లాస్లో అక్షాంశాల గురించి చూడండి. మీకు అంటే ఇంటర్ జాగ్రఫీ చూపిస్తాను. ఫస్ట్ చూడండి, అంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి కొంచెం తక్కువగా ఉంటుంది మ్యాటర్. అయితే భూమధ్య రేఖకి సమాంతరంగా గీసిన కొన్ని రేఖల్ని అక్షాంశాలు అంటారని, ఇవి ఎప్పటికీ కలవని, భూమధ్య రేఖకు ఉత్తరంగా 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల వరకు, దక్షిణంగా 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీలు 90 డిగ్రీలు వరకు విస్తరించి ఉంటాయని, భూమధ్య రేఖకు ఉత్తరంగా 90 డిగ్రీల అక్షాంశాలు, దక్షిణంగా 90 అక్షాంశాలు ఉంటాయి. ధ్రువాలు తప్ప అక్షాంశాలన్నీ వృత్తాలే, ఇలా ఉంటాయి కదా, రౌండ్గా ఉంటాయి కదా. చూడండి, ఉత్తర ధ్రువం అంటే 90 డిగ్రీల నార్త్, ఉత్తరం అంటే నార్త్, సౌత్ అంటే దక్షిణం. భూమధ్య రేఖ 0 డిగ్రీలు. ఓకేనా? కర్కట రేఖ అంటే 23 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు. మకర రేఖ అంటే 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాలు ఇవన్నీ. చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు కదా. దీన్ని బట్టి పట్టిక పూరించమన్నాడు 6th క్లాస్లో. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్న రేఖల్ని అక్షాంశాలు అంటారు. అక్షాంశం అనే పదం లాటిట్యూడ్ అనే లాటిన్ పదానికి చెందింది. దీని అర్థం ఏంటంటే వెడల్పు, మందం. ఇది కదా వెడల్పు అంటే ఇట్లా ఉంటుంది కదా, వెడల్పు మందం. ఓకే, అక్షాంశాల గురించి మన 6thలో ఉన్నది అనమాట. రేఖాంశాల గురించి చూడండి, ఇదిగోండి రేఖాంశాలు. ఓకే, ఇవి గ్లోబ్ మీద లంబంగా ఇలాగనమాట, లంబంగా ఉంటాయి. లంబంగా గీసినట్లు కొన్ని రేఖలను చూస్తాం. ఈ రేఖలు ఉత్తర దక్షిణ ధ్రువాలను అనుసంధానిస్తాయి. ఇదిగోండి, ఇది ఉత్తర ధ్రువం, ఇది దక్షిణ ధ్రువం. అనుసంధానం అంటే కలపటం. వీటిని ఏమంటారంటే రేఖాంశాలు అంటారు. ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువాన్ని కలిపే రేఖాంశం ఉందో చూసారు, ఇది ప్రామాణిక రేఖాంశం. అంటే తూర్పున ఉన్న రేఖాంశాలు పూర్వార్ధగోళం, తూర్పుని పూర్వార్ధగోళం అంటారు, ఇది పశ్చిమార్ధగోళం అంటారు. తూర్పు అర్ధగోళం అన్నా పూర్వార్ధగోళం అన్నా ఒకటి. ఈ రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అంటారు. 0 డిగ్రీల రేఖాంశం ముఖ్య రేఖాంశం, దీన్నే ప్రామాణిక రేఖాంశం అంటారు, గుర్తుపెట్టుకోండి. లేదా గ్రీనిచ్ రేఖాంశం, ప్రైమ్ మెరిడియన్ అంటారు. ఈ రేఖాంశానికి వ్యతిరేక దిశలో అంటే మనకు కనిపించే వాటికి వ్యతిరేక అటువైపు దిశలో 180 డిగ్రీల రేఖాంశం ఉంటుంది. దీన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు.
ఈ రెండు రేఖల ఆధారంగా భూమిని రెండు అర్ధగోళాలుగా విభజిస్తారు. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళం అని, లేకపోతే పూర్వార్ధగోళం అని, పశ్చిమంగా ఉన్న అర్ధగోళాన్ని పశ్చిమ అర్ధగోళం అని అంటారు. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. మనం అక్షాంశాలు రేఖాంశాలు చదివేస్తాం కానీ ఇక్కడ ఇవి మర్చిపోతాం అన్నమాట. ఇది ఏ పదాల నుంచి వచ్చింది, ఇది కంపల్సరీ, ఇది ఏ పదము, మన కన్ఫ్యూజ్ చేస్తారు. లాటినా, ఫ్రెంచ్ వర్డా, గ్రీక్ వర్డా ఇలా అడుగుతారు. ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే అర్ధవృత్తాలు అంటే మనం ఒకవైపు మాత్రమే కనిపిస్తాయి రేఖాంశాలు అంటారు. లాంగిట్యూడ్ అనే పదం లాంగిట్యూడో అనే లాటిన్ పదానికి సంబంధించింది. నిడివి, వ్యవధి, పొడవు. నిడివి, వ్యవధి, పొడవు అని దీని అర్థం. దానికేమో వెడల్పు, మందం. అక్షాంశాలని వెడల్పు, మందం గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడ వరకు మనం అక్షాంశాలు రేఖాంశాల గురించి. ఇక్కడ 180 డిగ్రీల అంతర్జాతీయ దినరేఖ, ఇవి అన్నీ మన నెక్స్ట్ దానిలో వస్తాయి, క్లియర్గా అక్కడ చదువుకోవచ్చు. చూడండి, తూర్పున 180 డిగ్రీల తూర్పు రేఖాంశాలు, పడమరన 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశాలు, అంతర్జాతీయ దినరేఖను కలుపుకుని మొత్తం 360 రేఖాంశాలు ఉన్నాయి. అక్షాంశాల రేఖాంశాల సహాయంతో ఒక ప్రాంతం ఖచ్చితమైన ఉనికిని, సమయాన్ని, శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు. చూడండి, ఇవి అక్షాంశాల గురించి వాస్తవాలు అన్నారు కదా. అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవు, సమాంతరంగా ఉంటాయి. ఇలా విడివిడిగా ఇలా సమాంతరంగా ఉంటాయి. నెక్స్ట్, భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణానికి దూరాన్ని కొలవడానికి ఇవి ఉపయోగపడతాయి. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. ఇవి మనకి ఊహారేఖలు మాత్రమే. అదృశ్య రేఖలు అంటే కనిపించు మనకి. రేఖాంశాలే మధ్యాహ్న రేఖలు అంటారు. రేఖాంశాలు ప్రామాణిక రేఖాంశం నుండి తూర్పు, పడమరలుగా దూరాన్ని కొలుస్తాయి. రేఖాంశాల పొడవులో సమానంగా ఉంటాయి. రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధ్రువాల వద్ద కలుస్తాయి. ఇక్కడ చూడండి, ధ్రువాల వద్ద కలుస్తాయి. నెక్స్ట్, రేఖాంశాలు అదృశ్యంగా ఉండే నిలువు వరుసలు. ఇవి ఉత్తర దక్షిణ దిశల్లో ఉంటాయి. ఓకే, చూసారా ఫ్రెండ్స్, అక్షాంశాల రేఖాంశాల గురించి 6th ఇంతే ఉంది. నెక్స్ట్, ఇది చూడండి, ఇది 9th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్. అసలు చాలా క్లియర్గా ఉంటుంది. ఇది జస్ట్ ఊరికి నేను పైన చూపిస్తాను అనమాట. చూడండి, ఇక్కడ ఇవి అక్షాంశాలు. చూసారా, 0 డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటారు. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అంటారు. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు. ఇది ఆర్కిటిక్ వారి, ఇది ఉత్తర ధ్రువం. 90 డిగ్రీల ఉత్తరం, ఇది దక్షిణ ధ్రువం. నెక్స్ట్ చూడండి, ఇవి దీనిలో ఎక్కువ మ్యాటరు అంటే 6th క్లాస్ మీద కొంచెం ఎక్కువ. ఎందుకంటే మనకు ఎక్కడ ఆ టాపిక్కి సంబంధించిన మ్యాటర్ ఉన్నా అది మనం చదువుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ఓల్డ్ టెక్స్ట్ బుక్ లేదుగా, ఇది మనం చదవక్కర్లేదని మీరు అనుకోవద్దు. ఒక టాపిక్ ఉందంటే మనం ఆ టాపిక్ ఏ బుక్లో ఉన్నా మనం చదవాలి. అది గుర్తుపెట్టుకోండి. కొన్ని దీనిలో లేని పాయింట్స్ దీనిలో ఉండొచ్చు, దానిలో ఉన్న పాయింట్స్ ఈ ఓల్డ్ బుక్లో ఉండొచ్చు. అందుకనే మీకు ఈరోజు ఈ టాపిక్ తీసుకున్నానంటే ఇన్ని బుక్స్ తిరిగేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇదేమో అకాడమీ బుక్, ఇదేమో ఓల్డ్ 9th బుక్, ఇదేమో ఓల్డ్ జాగ్రఫీ అకాడమీ బుక్. ఇన్ని బుక్స్ తిరిగేసి నోట్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడ చూడండి, అన్ని అక్షాంశాల్లో భూమధ్య రేఖ పొడవైంది. ఇదన్నీ మనకు ఉన్నది లాంగిట్యూడ్. ఇప్పుడు మనం 6th క్లాస్లో చదువుకున్నాం కదా. అంటే కొత్త పాయింట్ ఏదైనా దొరుకుద్దేమో అని చూస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ చూడండి పేర్లు, ఇది చదువుకున్నాం, ఇది అయిపోయింది. నెక్స్ట్, రేఖాంశాలు, సమయం. ఇది చూడండి, భూమి స్థితి 1 డిగ్రీ రేఖాంశం మేర జరగడానికి 4 నిమిషాలు పడుతుంది. 1 డిగ్రీ రేఖాంశం జరగడానికి ఎంత టైం పడుతుంది? 4 నిమిషాలు పడుతుంది. అంటే ఒక్కొక్క రేఖాంశం వద్ద వేరువేరు సమయం ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్, 10 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు అక్కడ సమయం 12 గంటలు మధ్యాహ్నం. కానీ 9 డిగ్రీల రేఖాంశం వద్ద ఉన్నప్పుడు, తూర్పు రేఖాంశం వద్ద ఉన్నప్పుడు 11:56 నిమిషాలు. అంటే 11 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద 12:04 నిమిషాలు అవుతుంది.
అంటే తూర్పుకు జరుగుతుంటే ఏమవుతుందంటే సమయం పెరుగుద్ది, పశ్చిమ వైపు జరుగుతుంటే సమయం తగ్గుద్ది. ఇది చాలా గందరగోళాన్ని సృష్టిస్తుంది. చూడండి ఇక్కడ ఇది కొత్తది. గ్రీనిచ్ మెరిడియన్కి తూర్పు పడమరలను కలిపి మొత్తం 24 కాలమండలాలు విభజించారు. ఒక్కొక్క కాలమండలం 15 డిగ్రీల రేఖాంశాల మేర ఉంటుంది. అంటే ఒక కాలమండలానికి మరొక కాలమండలానికి 1 గంట తేడా ఉంటుంది. అంటే ఎలాగా 15 × 4 అంటే 60 కదా, 60 నిమిషాలు అంటే 1 గంట అనమాట. అలా ఇక్కడ వేసాను చూడండి. 15 × 4 అంటే 60. ఇక్కడ 15 రేఖాంశాలు ఎక్స్ అక్షాంశానికి 4 నిమిషాలు అంటే 15 × 4 60 నిమిషాలు అనమాట. గ్రీనిచ్ మెరిడియన్ నుంచి తూర్పు వైపు వెళుతుంటే సమయాన్ని కలపాలి. గ్రీనిచ్ కాలానికి ఇక్కడ చూడండి, గ్రీనిచ్ కాలానికి తూర్పు వైపుకి వెళ్తుంటే ఇక్కడికి వచ్చేపాటికి 1 గంట అనమాట. అలాగా అంటే సమయాన్ని కలపాలి. నెక్స్ట్ తూర్పు వైపుకి వెళ్తుంటే సమయం పడమర వైపుకి వెళ్తుంటే సమయాన్ని తీసేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 0 డిగ్రీల రేఖాంశం వద్ద సోమవారం మధ్యాహ్నం అయితే 180 డిగ్రీల రేఖాంశం వద్ద అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. ఓకేనా. 180 డిగ్రీల రేఖాంశానికి పడమర వైపున మంగళవారం మొదలవుతూ ఉంటే తూర్పు వైపుకి సోమవారం అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇది 9th బుక్లో ఉన్నది. ఓకే. ఇప్పుడు మనం అకాడమీ బుక్లో నేను చెప్పినట్టుగా మీకు అకాడమీ బుక్లో చూపించాను కదా, తమ్నైల్లో చూసే ఉంటారు. అకాడమీ బుక్లో ఉంది చూడండి. భూమి తన కక్ష చుట్టూ తాను తిరగడం వల్ల 2 బిందువులు స్థిరంగా ఉంటాయి. అవి ఏంటంటే ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. దీనిపై భౌగోళిక గ్రిడ్ ఆధారపడి ఉంటుంది. భౌగోళిక గ్రిడ్లో రేఖాంశాలు, అక్షాంశాలు అంటే ఏంటి, తూర్పు దిశకి పడమర దిశకి కలుపుతూ గీయబడిన ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. మనం చెప్పుకున్నాం, అదృశ్య రేఖలే ఊహారేఖలు అంటారు. తూర్పు దిశకి పడమరని కలుపుతూ గీయబడిన రేఖలు ఇవి ఒకదానికొకటి కలవు, ఎప్పుడు వేరుగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఒక రేఖాంశం మాత్రం బృహత్ వృత్తంలో సగభాగం 180 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే ఉంటుంది. అక్షాంశాలు అనేవి చిన్న వృత్తాలుగా ఉంటాయి. ఇవి ఒకదానికి ఒకటి భూమధ్య రేఖకి సమాంతరంగా ఉంటాయి. తూర్పు పడమర దిశ గీతలను సూచిస్తుంది. గ్లోబుపై అనంతమైన అక్షాంశాలను గీయవచ్చు. నెక్స్ట్ రేఖాంశాలు. గ్లోబుపై కానీ ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూమధ్య రేఖను ఖండిస్తూ గీసిన అర్ధవృత్తాకారపు ఊహారేఖలను రేఖాంశాలు అంటారు. భూమధ్య రేఖ అంటే 0 డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటారు కదా. ఈ ఊహారేఖని అంటే ఈ భూమధ్య రేఖను ఖండిస్తూ అర్ధవృత్తాకారంగా గీసిన ఊహారేఖలనే రేఖాంశాలు అంటారు. భూమధ్య రేఖ వృత్తాన్ని 360 డిగ్రీలుగా విభజించినట్లయితే బిందువులు ఏర్పడతాయి. ఈ బిందువులు గుండా ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ 360 అర్ధవృత్తాలని గీయవచ్చు. ఈ ఊహారేఖలే రేఖాంశాలు. వీటిని మధ్యాహ్న రేఖలు అంటారు. ఎందుకంటే ఒకే సమయంలో సూర్యుడు నిట్ట నిలువుగా ప్రకాశిస్తాడనమాట ఈ రేఖలపై అన్ని సమయాల్లోనూ. సో వాటిని మధ్యాహ్న రేఖలు అంటారు. లండన్ నగరం సమీపంలో గ్రీనిచ్ ఖగోళ పరిశోధనా కేంద్రం మీదుగా వెళ్ళే రేఖాంశాన్ని ప్రామాణిక లేదా ముఖ్య రేఖాంశంగా గుర్తిస్తారు. దీన్ని 0 డిగ్రీలు రేఖాంశం లేదా గ్రీనిచ్ రేఖాంశం అంటారు. మనం ఆల్రెడీ ఇవన్నీ చెప్పుకున్నాం. అది 6th క్లాస్లో ఈ గ్రీనిచ్ రేఖాంశం ఉంటుంది, ఎన్నిట్లో ఉంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఉంది చూడండి. సాధారణంగా 77 డిగ్రీల 3 నిమిషాల 41 సెకండ్లు అని చదువుతారు, ఇలా రాస్తారంట. దీన్ని గ్రీనిచ్కి పడమర రేఖాంశం. ఇది చూడండి. గ్లోబుపై రేఖాంశాల మధ్య దూరం ధ్రువాల వైపు పోయే కొద్దీ తగ్గుద్ది. ఎందుకంటే ధ్రువాల దగ్గర అవి బిందు రూపంలో ఉంటాయి. భూమధ్య రేఖపై 1 డిగ్రీ పొడవు సుమారు, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, 111 కిలోమీటర్లు లేదా 69 మైళ్ళు. భూమధ్య రేఖపై 1 డిగ్రీ పొడవు సుమారు. ఓకే. 60 డిగ్రీల అక్షాంశం వద్ద 1 డిగ్రీ రేఖాంశ పొడవు అనేది సుమారు 55.5 కిలోమీటర్లు లేదా 34.5 మైళ్ళ దూరాన్ని తగ్గిస్తుంది. ఇది కూడా కొత్త పాయింట్ కాబట్టి ఇది చాలా నోట్ చేసుకోండి. ఇది ఓకే. ఇక్కడ చూడండి, రేఖాంశాలు ఇక్కడ ధ్రువాలుగా ఉంటాయి. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. ఇది భూమధ్య రేఖను ఖండిస్తూ ఉంటాయి కదా. ఇదిగోండి కర్కట రేఖ, భూమధ్య రేఖ, ఆర్కిటిక్ వలయం, అంటార్కిటిక్ వలయం. నెక్స్ట్ అక్షాంశాలు.
భూమధ్య రేఖ వద్ద 0 డిగ్రీలుగాను, ఉత్తర లేదా దక్షిణ ధ్రువం వద్ద 90 డిగ్రీలుగాను ఉంటాయి. ఇవి 1 డిగ్రీ అంతరంతో గీయబడ్డ వృత్తాలకు అక్షాంశాలని. భూమధ్య రేఖ అనేది అతిపెద్ద అక్షాంశం. ఓకే, ఇవి మనకు తెలిసింది. ఇక్కడ చూడండి, ఒక స్థానం యొక్క అక్షాంశాన్ని 34 డిగ్రీల 10 నిమిషాల 31 సెకండ్లు ఉత్తరాన అని చదువుతాం. ఒక స్థానం యొక్క అక్షాంశాన్ని ఎలా చదువుతాం అంటే 34 డిగ్రీల 10 నిమిషాల 31 సెకండ్లు అని చదువుతాం. 1 డిగ్రీ విలువ ఎప్పుడైనా సరే అక్షాంశంపై ఒకే విధంగా ఉంటుంది. 1 డిగ్రీ విలువ భూమధ్య రేఖ వద్ద రేఖాంశంతో సమానంగా 1 డిగ్రీ విలువ 111 కిలోమీటర్లు లేదా 69 మైళ్ళు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, భూమధ్య రేఖపై 1 డిగ్రీ పొడవు సుమారు 111 కిలోమీటర్లు అని చదివాం కదా. నెక్స్ట్, భూమి గోళాకారంగా ఉందనుకుంటే 1 డిగ్రీ పొడవు అక్షాంశం దగ్గర 110.6 కిలోమీటర్లు కాగా ధ్రువాల వద్ద 117.7 కిలోమీటర్లు. చూడండి, ఇవి తెలిసిందే. కర్కట రేఖ, మకర రేఖ, ఆర్కిటిక్ వలయం, అంటార్కిటిక్ వలయం, ప్రామాణిక కాలం, అంతర్జాతీయ దినరేఖ. ఒక రోజు 24 గంటల సమయం పడుతుంది, తెలిసిందే. 60/15 అంటే 4 నిమిషాలు. 1 డిగ్రీకి 4 నిమిషాల కాలం పెరుగుతుంది. ప్రామాణిక కాలం అంటే గ్రీనిచ్ గుండా పోయే ప్రపంచానికి గ్రీనిచ్ రేఖను ప్రామాణికంగా నిర్ణయించడం గ్రీనిచ్ కాలమానాన్ని ప్రామాణిక కాలమానంగా వాడుతున్నారు. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ పట్టణం దగ్గరగా పోతుంది. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని మనం ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నారన్నమాట. అంతర్జాతీయ దినరేఖ 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అన్ని దేశాలు గుర్తించాయి. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా పయనిస్తే ప్రతి డిగ్రీ దూరానికి 4 నిమిషాలు ముందుగా జరిగిపోతుంది. కలుపుకుంటాం అన్నమాట. గ్రీనిచ్ కాలానికి 15 డిగ్రీలు తూర్పు రేఖాంశం 1 గంట కాలాన్ని కలుపుతూ పోతే 180 డిగ్రీల రేఖాంశంపై అంతర్జాతీయ దినరేఖ సమీపించేసరికి 1 రోజు ముందు జరుగుతుంది. చూడండి, 180 డిగ్రీల రేఖాంశం వద్ద ఆసియా వైపు సోమవారం అయితే 180 డిగ్రీల రేఖాంశం వద్ద అమెరికా వైపు ఆదివారం అవుతుంది. నెక్స్ట్, అంతర్నిర్మాణం గురించి ఇచ్చారు. భూ అంతర్నిర్మాణం అన్నమాట. నేను thumbnail లో చూపించాను కదా భూ అంతర్భాగం అని. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతుంది. గేసర్లు అంటారు కదా అనే నీటి బుగ్గల వల్ల అగ్నిపర్వతాలు ప్రజ్వలిల్లుతున్నప్పుడు వెలువడే లావా ద్రవం వల్ల కానీ విషయం బయట ప్రపంచానికి తెలుస్తుంది అన్నమాట. గనులు దాదాపు 12 కిలోమీటర్ల లోతు వరకు ఉన్నాయి. లోపలికి వెళ్ళే కొద్దీ సగటున ప్రతి 32 మీటర్లకు 1 డిగ్రీ సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతుంది. లోయర్ క్లాస్లో కూడా ఉంటుంది ఇది. ఇక్కడ ఈ లెక్కను చూసుకుంటే 6400 కిలోమీటర్ల లోతులో ఉన్న భూకేంద్రం దాని పరిసర ప్రాంతాల్లో భరించజాలనంత భయంకరమైన ఉష్ణోగ్రతలు ఉంటాయని, అంటే అక్కడ శిలలు కూడా కరిగిపోతాయన్నమాట. శిలలు కరిగిపోయి ద్రవ స్థితిలో ఉంటాయని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. వాళ్ళ పేర్లు చూడండి, కొత్త పేర్లు మెన్షన్ చేశాడు. జెఫరీ, వేన్, స్యూస్, ఓల్డ్హోమ్, గుటెన్బర్గ్, మెహోరోవిసిక్ మొదలైన వారు అనమాట. వారిలో ఆర్థర్ హోమ్స్, స్యూస్ చేసిన ఇవి వీళ్ళ పరిశోధనలు చాలా ఆసక్తికరమైన వెలుగు చూసాయంట. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ చూడండి. భూమి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల లోతు వరకు ఉన్న భాగంలో కిలోమీటర్కి 12 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ఉపరితలం నుంచి, ఇది ఉపరితలం అనుకోండి, ఈ 100 వరకు 12 డిగ్రీలు పెరుగుతుంది. 100 నుంచి 300లకు మధ్యలో కిలోమీటర్లకు 2 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతుంది. మళ్ళీ భూమి లోపల 300 నుంచి 6400 కిలోమీటర్ల వరకు ఉన్న భూభాగంలో కిలోమీటర్కి 1 డిగ్రీ సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతుంది. 2000 డిగ్రీల సెల్సియస్ నుంచి 6000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా. సాంద్రత, డెన్సిటీ. భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ ప్రతి 32 మీటర్లకు 1 డిగ్రీ సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతుంది. తెలిసింది. ఉష్ణోగ్రత పెరిగితే సాంద్రత కూడా పెరుగుతుందని అనుకున్నారు. భూమి ఉపరితలంపై పలు రకాల శిలా సముదాయాలు ఉన్నాయి. అందులో అగ్నిశిలలు, అవక్షేప శిలలు చాలా ముఖ్యమైనవి. వీటి సముదాయం ఎక్కువగా ఉంది.
0.8 నుంచి 1.6 కిలోమీటర్ల మందంతో ఉన్నాయని అంచనా. వీటి సాంద్రత ఎంత అంటే 2.7 నుంచి 2.9. అవక్షేప శిలలను ఆనుకుని బసాల్ట్ మొదలైన శిలా సముదాయాలు ఉన్నాయి. వీటి సాంద్రత 3.0 నుంచి 3.5 వరకు ఉంది. భూగోళం సగటు సాంద్రత, ఇది చాలా ఇంపార్టెంట్, 5.5 వరకు ఉంది. కాబట్టి భూకేంద్రంలో ఉండే సాంద్రత 5.5 కంటే ఎక్కువగా ఉండాలి. కేఈ బుల్లెన్ అనే ఆస్ట్రేలియా భూభౌతిక శాస్త్రజ్ఞుడు భూకంపాల సమాచారాన్ని సేకరించి దాని ప్రకారం ఒక అక్షంపై తీసుకుని గ్రాఫ్ గీశారంట. దాని ప్రకారం ఏమని తెలిసిందంటే ఉపరితలం నుంచి లోపలికి వదిలే కొద్దీ సాంద్రత అనేది పెరిగింది, కానీ ఒక క్రమ పద్ధతిలో పెరగలేదు. భూకేంద్రంలో ఇనుము, నికెల్ అనే 2 ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. వీటి సాంద్రతలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కేంద్రంలో సాంద్రత 17 వరకు ఉంటుందని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ పట్టిక నోట్ చేసుకోండి. భూపటలం ప్రావారం, ఇది కేంద్ర మండలం, భూకేంద్ర మండలం సాంద్రత అనమాట. ఇది భూగోళం యొక్క సగటు సాంద్రత, ఇందాక చెప్పుకున్నాం కదా, 5.5, 2.5 నుంచి 2.9, 2.9 నుంచి 4.7 ప్రావారం. ఇది నోట్ చేసుకోండి, ఇది నోట్ చేసుకుంటాను, ఫోకస్ చేస్తున్నాను. నెక్స్ట్ పీడనం అవి ఇచ్చారు, కానీ మనకి ఒక్కసారి చూడండి. తరంగాలు, భూకంప తరంగాలు. ఇప్పటికైతే చాలా టైం అయిపోయింది. నేను తమ్నైల్లో ఇవైతే ఈ పిక్చర్ అయితే నేను నోట్ చేశాను, కానీ వీటి గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను ఇంకొంచెం క్లియర్గా. కాకపోతే ప్రాథమిక తరంగాలంటేనేమో పి తరంగాలు, ద్వితీయ తరంగాలంటే ఎస్ తరంగాలు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఒకటి రాసాను. ఎస్ తరంగాల వల్ల భూ అంతర్నిర్మాణం తెలుసుకునే వీలుంది. ప్రాథమిక తరంగాలు అనుదైర్ఘ్య తరంగాలు అంటారు. అంటే అన్ని పదార్థాలు గుండా ప్రయాణం చేస్తాయి ప్రాథమిక తరంగాలు. ద్రవ పదార్థాలు గుండా ప్రయాణించినప్పటికీ వాటి వేగం తగ్గుతుంది. వీటి వేగం అంటే ప్రాథమిక తరంగాల వేగం సాంద్రత పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంది. ద్వితీయ తరంగాలంటే ఎస్ తరంగాలు ఘన పదార్థాల గుండా మాత్రమే ప్రయాణిస్తాయి. 1906లో రిచర్డ్ డిక్సన్ ఓల్డమ్ అనే శాస్త్రవేత్త బాహ్య కేంద్ర ద్రవ పదార్థంలో ఉందని తెలియజేశాడు. చూడండి, భూకంప లేఖినికి అధికేంద్రం వద్ద పి మరియు ఎస్ తరంగాలు నమోదు కాగా దూరం పెరిగే కొద్దీ ఎస్ తరంగాలు నమోదు చేయబడవు. ఎస్ తరంగాలు ఛాయా ప్రాంతం అంటే షాడోస్ జోన్ అనమాట. 105 డిగ్రీల నుంచి 180 డిగ్రీల వరకు ఉంటుంది. ఎస్ తరంగాల ద్వారా బాహ్య ప్రావారం, బాహ్య కేంద్రం, అంతర్కేంద్రాలు గుర్తించే అవకాశం కలిగింది. అంటే లోన భూ అంతర్నిర్మాణం, బాహ్య ప్రావారం, బాహ్య కేంద్ర, అంతర్కేంద్రాలు అన్నారు కదా. సో ఎస్ తరంగాలు గురించి, భూ అంతర్నిర్మాణం గురించి తెలుసుకునే తరంగాలు ఏంటంటే ఎస్ తరంగాలే. ప్రాథమిక తరంగాలంటే ఉపరితల తరంగాలు ఇవి అనమాట. నెక్స్ట్ ఉపరితల తరంగాలు, ఇవి ఎల్ తరంగాలు అంటారు. ఇవి విధ్వంసాన్ని కలిగిస్తాయి అన్నమాట, హింసాత్మకంగా విధ్వంసకరంగా ఉంటాయి. ఇవి పి మరియు ఎస్ తరంగాల కంటే వేగం ఎక్కువ. ఉపరితల తరంగాల్ని ఎల్ తరంగాలు అంటారు. ఇవి ఇంతవరకే, మనకైతే టాపిక్లో అంత లేదు కాబట్టి మనం పైన చదువుకుంటాం చాలు. ఒకవేళ మన టైం ఎక్కువగా ఉందనుకుంటే ఈ టాపిక్ గురించి మళ్ళీ వీడియో తీస్తాను. ఆల్రెడీ నేను ఈ టెక్స్ట్ బుక్లో అక్షాంశాలు, రేఖాంశాలు, ఇదంతా భూ అంతర్నిర్మాణం ఇది చెప్పేద్దాం అనుకున్నాను. ఇది కూడా చూపిద్దాం అనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.